పాలల్లో మోతాదుకు మించి రసాయనాలు కలపడం వల్లే రాజమహేంద్రవరంలో 4 మృత్యువాత పడ్డారని డైరీ టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ గంగరాజు అన్నారు. కొందరు వ్యాపారస్తులు పాలు లేకుండానే సింథటిక్ పాలు, కృత్రిమ పాలను తయారు చేసి విక్రయిస్తున్నారన్నారు. దీన్ని సేవిస్తే మనిషి ప్రాణాలు త్వరగా హరించిపోతాయని అంటున్న గంగరాజుతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. మన హైదరాబాద్, నిన్న కుప్పం, నేడు రాజమండ్రి ఇలాంటి ప్రాంతాల్లో కల్తీ పాలు వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా రాజమండ్రిలో జరిగిన కల్తీ పాలు వ్యాపారం వల్ల దాదాపు 4 ప్రాణాలు కోల్పోగా మరో 6 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పాల వ్యాపారంలో ఎందుకు కల్తీ ఎక్కువ జరుగుతుంది, ఏంటి, దాన్ని ఐడెంటిఫై చేయడం ఎలా, ఇలాంటి వాటిలో కెమికల్స్ ఏ మోతాదు మేరకు కలుపుతారు ఏంటి అనేది ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ డైరీ టెక్నాలజీ ప్రొఫెసర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ పాలల్లో ఎందుకు సార్ ఇలాంటి పాలల్లో అంటే కల్తీ ఎక్కువ జరుగుతుంది, దీన్ని ఎలా చూడాలి సార్? ముఖ్యంగా పాలు అనేది ఒక ఆహార వస్తువు. అన్ని ఆహార వస్తువుల కన్నా కూడా ఇది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఆహార పదార్థం. తరచుగా మనం చూసినట్లయితే పాలని విరివిగా చంటి పిల్లల కోసం కానీ, లేదా ఎదిగే పిల్లల కోసం కానీ, లేదా వయోవృద్ధుల కోసం కానీ, లేదా కొన్ని సందర్భాల్లో అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఈ పాలని ఆహారంగా ఇవ్వడం సహజంగా మనం చూస్తున్నాము. ఇట్లాంటి పాలు ఒక నిత్యకృత్యం అయిపోయినట్టు మనము భావించాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క ఇంటినందు మనము పాల యొక్క వినియోగం చూసినట్లయితే టీ, కాఫీ, హార్లిక్స్ లాంటి లేనిదే మనము దినచర్యని ప్రారంభించలేము. అంతేకాకుండా దీంతోపాటు మనము పెరుగు, మజ్జిగ లాంటి పదార్థాలు చేసుకుంటున్నాం. కాబట్టి మనము ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క పాల వినియోగత అనేది సహజంగా గమనించడం జరిగింది. ఇట్లాంటి పాల వినియోగము అధికంగా ఉండటం చేత ఇప్పుడు దీన్ని వ్యాపారపరంగా ఒక డిమాండ్ పరంగా మనము మంచి వస్తువుగా గుర్తించి ఈ పాలని కల్తీ చేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని ఒక సులభమైన మార్గంగా ఎంచుకోవడం వల్ల ఈ తరచుగా కల్తీ అనేది మనం గుర్తిస్తున్నాము. ఈ కల్తీ అనేది ఒకప్పుడు పాలని కల్తీ చేసేవాళ్ళు కొన్ని పదార్థాలు వాడి, ఈరోజు ఈ కల్తీ ఎంతవరకు పోయిందంటే కృత్రిమ పాలని ఉత్పత్తి చేసే వరకు తీసుకెళ్లారు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కల్తీ పాల వల్ల కొంత నష్టం ఉంటే ఈ కృత్రిమ పాల వల్ల పూర్తిగా ఆరోగ్యం క్షీణించి మృత్యువాత పడేదానికి అవకాశం ఉంది. సార్ ఇవాళ అంటే రసాయనాలు కలిపిన దానివల్లనే మృత్యువాత పడ్డారు అంటున్నారు. ఎంతవరకు నిజం సార్? రసాయనాలు కలిపి ఏ మోతాదు వరకు కలిపే అవకాశం ఉంటుంది? ఇప్పుడు పాలల్లో రసాయనాలు కలపాలి అనే పరిస్థితి ఎందుకు వస్తుందో కానీ చూసినట్లయితే రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసిన పాలని మనము వ్యాపారస్తులు దాన్ని రిటైల్ పాయింట్లో అమ్ముతుంటారు. ఆ రిటైల్ పాయింట్లో అమ్మేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 లీటర్ల నుంచి 50 లీటర్లు, 100 లీటర్ల వరకు వాళ్ళు దాన్ని నిల్వ ఉంచుకోవడం జరుగుతుంది. ఆ నిల్వ ఉంచే సందర్భంలో పాలు అమ్ముడుపోకపోయినట్లయితే అవి మరుసటి రోజుకంతా కూడా చెడిపోతాయి. కాబట్టి అట్లా పాలను చెడిపోకుండా ఉంచడం కోసం కొన్ని రసాయనాలు కలుపుతారు. ఈ రసాయనాలు అధిక మోతాదులో కలిపితే అది మనకు శరీరానికి ప్రమాదకరంగా భావించే పరిస్థితి ఉంది. అది తక్కువ మోతాదులో కలిపినప్పుడు దానికి ప్రాణహాని లేదు. కాకపోతే ఈ రసాయనాలు కలిపేటప్పుడు వాటి యొక్క ప్రమాదాన్ని గుర్తించక కొత్త రసాయనాలు కలపడం వల్ల ఇట్లాంటి మరణాలను మనము గమనించడం జరుగుతున్నది. ఈ రసాయనాలు ఎవరికి కూడా అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు. కాకపోతే ఈ రసాయనాలని ఏదో ఒక అవసరం కోసం కెమికల్ ఫ్యాక్టరీస్లో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అందుబాటులో ఉంటుంది. ఇట్లాంటి వాటిని ఎవరంటే వాళ్ళు కొనుగోలు చేసి తెలియక ఇష్టానుసారంగా కల్తీ చేయడం వల్ల ఇది ప్రాణాంతకమైన పరిస్థితి కల్పించేదానికి ఈరోజు మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఏ రసాయనాల వల్ల ఇంత తీవ్రమైన అనారోగ్యం కానీ లేదా మృత్యువాత పడడం అనేది ఇంకా నిర్ధారించాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే రసాయనాల తీవ్రత ఈ జనరల్గా ఏ రసాయనం కలుపుతారు సార్ పాలల్లో ఈ చెడిపోకుండా ఉండేది? పాలు చెడిపోకుండా ఉండడానికి మనకు కొంచెం యాసిడ్ని న్యూట్రలైజర్స్ వాడుతుంటారు. తర్వాత వచ్చింది షెల్ఫ్ లైఫ్ ఎక్స్టెండ్ చేయడానికి కోసం అనేసి కొద్దిగా ఫార్మలిన్ లాంటి వస్తువులు వాడే పరిస్థితి మనం చూస్తున్నాము. కాకపోతే ఈ కెమికల్స్ వల్ల అందరికీ అవగాహన ఉండదు, ఏ కెమికల్ వేయాలి, ఎట్లా వేయాలని. ఇది అక్కడక్కడ చూసి కొన్ని సందర్భాల్లో వీటి గురించి తెలిసిన వాళ్ళే వీటి మీద ప్రయోగాలు చేస్తూ ఈ కల్తీని ఎక్కువగా ప్రోత్సహించి అలవాటు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కల్తీ చేయడం వల్ల ధనార్జన అనేది
కొంతమేరకు సపోర్ట్ చేయొచ్చు, కానీ మనము ఇతర వ్యక్తులతోటి అంటే వినియోగదారుల ప్రాణాలతో మటుకు చెలగాటమాడకూడదు. ముఖ్యంగా ఈ యొక్క కల్తీ వల్ల ప్రధానమైన మరణాలు చిన్నపిల్లలు జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి సెన్సిటివ్ పరిస్థితుల్లో మనము ఎవరు కూడా కల్తీని ఆసరాగా ధనార్జన మార్గంగా చూడకూడదు. ఇట్లాంటి అలవాట్లు కూడా మానుకోవాలి, చేయకూడదు కూడా. సార్, ముఖ్యంగా కల్తీ పాలు అంటే పాలల్లో కల్తీ జరిగింది అని ఫస్ట్ నిర్ధారించడం ఎలా? మనము కల్తీ పాలని గుర్తించడం చాలా సులభం అండి. ఎప్పుడంటే మనకు ఎప్పుడైతే గృహంలో వాడే పాలని రోజు వాడుతున్నటువంటి పాలల్లో రంగు, రుచి, వాసన అనేది మనకు తెలిసిపోద్ది. ఏమాత్రం కెమికల్ యాడ్ అయినా కూడా వాటి వాసనలో మార్పు రావడం కానీ, లేదా వాటి రంగులో మార్పు రావడం కానీ, లేదా మనము పాలు ఒక చుక్క నాలుక మీద వేసుకున్నట్లయితే ఆ రుచి కూడా తేడా ఉంటుంది. కల్తీ పాలు అది రుచి వేరుగా ఉంటుంది. మామూలు పాలు అనేది యాక్సెప్టబిలిటీ ఉంటుంది, అంటే తీయగా ఉండడం కానీ, లేదా సువాసన కలిగి ఉండడం కానీ, అట్లాగా యాక్సెప్టెన్సీ బాగుంటుంది. కల్తీ పాలు అనేది మన నోట్లో పెడితేనే కొద్దిగా ఉప్పుగా ఉండడము, లేదా చేదుగా ఉండడము, ఇట్లా రుచి మారిపోద్ది. కాబట్టి మనకు ఏమీ తెలియనప్పుడు మనము ఒక చుక్క పాలని నాలుక మీద వేసుకున్నట్లయితే దాంట్లో కల్తీ ఉందా లేదని తెలియచ్చు. నాలుక మీద వేసుకున్నా కూడా మనకు బాగా ఉందనిపిస్తేనే అది కల్తీ లేని పాలుగా మనం గుర్తించవచ్చు. ఇది చాలా సులభము. అంతేకాకుండా నీటిని కల్తీని మనము ఒక నల్లని రంగు వస్తువు పైన ఒక చుక్క పాలు వేసినట్లయితే అది ఒక చుక్క ఒకే దగ్గర ఉండి కాన్సన్ట్రేట్గా ఉండి నలుపు రంగు కనిపించగా ఉంటే అది మంచి పాలు, సహజమైన పాలు, చికెన్ పాలు అనుకోవచ్చు. ఆ యొక్క చుక్క వేసినా కూడా స్ప్రెడ్ అయ్యేసి లోపల నలుపు రంగు కనిపించింది అనుకో, అది కల్తీ పాలుగా చెప్పచ్చు. ముఖ్యంగా ఈ కల్తీకి నీళ్ళని కల్తీగా వాడడం మనం గుర్తించవచ్చు. ఇది ముఖ్యంగా ఇవాళ పాలల్లో కూడా కృత్రిమ పాలు, కల్తీ పాలు వల్ల తేడా లేకుండా పోయింది. దీని కారణంగానే ఇవాళ ప్రజల ప్రాణాంతకాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి అయితే సమాజంలో నెలకొనింది. దీని పట్ల ప్రభుత్వం మరింత లోతుగా విచారణ జరిపి అందుకు గల కారకుల మీద దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా, ఇలాంటి కల్తీల్ని, కృత్రిమ పాలని ప్రోత్సహించకుండా కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా వైద్యులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహ, రవి ప్రైమ్ 9, తిరుపతి నుంచి.